దేవుని సేవకుడు అంటే ఎవరో చెప్పమంటారా? దేవుని సేవకుడు అంటే క్రీస్తు యేసు యొక్క సైనికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వినాలి. ఎవరు సైనికుడట? భారతదేశానికి సైనికులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక అమెరికా దేశానికి సైనికులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్రతి దేశానికి వారి దేశము తరపున పోరాడే సైనికులు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి దేశము తరపున వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, ప్రాణాలు కూడా పెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, ఏం చేస్తారు? ప్రాణాలు కూడా పెడతారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు సైనికుడటైనా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని బిడలారా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేవుని సంఘము, దేవుని సేవకుడు అనేవాడు ఎవరు అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఒక సైనికుడు లాగా పనిచేస్తాడు. దేవుని సేవ కొరకు ఒక సైనికుడు లాగా పనిచేస్తాడు. దేవుని సువార్త కొరకు ఒక సైనికుడు లాగా పోరాడుతాడు. అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో పురులరా అతడు దేవుని కొరకు అతడు ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.